లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి. అది అందరికీ తెలుసు, కానీ ఎందుకు అందరూ ఫెయిల్ అవుతున్నారు? హంగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, క్రేవింగ్స్ వస్తాయి. వర్కౌట్ చాలా మంది 2 మజిల్ గ్రూప్స్ చేసేటప్పుడు క్యాలరీ డెఫిసిట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అంటే అప్పుడు మనకి ప్రాబ్లం అన్నమాట. అండ్ ఆల్సో చాలా మంది ఫ్యాట్ లాస్ టైంలో ఓన్లీ కార్డియో చేస్తానే ఉంటారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి. అది అందరికీ తెలుసు, కానీ ఎందుకు అందరూ ఫెయిల్ అవుతున్నారు? క్యాలరీ డెఫిసిట్ లో ఉండలేకపోతున్నారు అందరూ. సో క్యాలరీ డెఫిసిట్ అనేది బేసిక్ గా 2 మెథడ్స్ లో ఉండొచ్చు. ఒక మెథడ్ లో చేస్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, హంగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, క్రేవింగ్స్ వస్తాయి. సో సెకండ్ మెథడ్ చేస్తే మీకు ఆకలి అనేది వేయదు, క్రేవింగ్స్ కూడా ఎక్కువ రావు. సో ఈ 2 మెథడ్స్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఇప్పుడే నా వర్కౌట్ అయితే అయిపోయింది. సో వర్కౌట్ చాలా మంది 2 మజిల్ గ్రూప్స్ చేసేటప్పుడు మేజర్ గా చేసే మిస్టేక్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసు. ఫస్ట్ ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 kgs ఉన్నా ఇప్పుడు. సో ఈ 70 kgs వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ 2500 క్యాలరీస్ తినాలి. ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలంటే 300 to 500 క్యాలరీస్ తక్కువ తినాలి. సో ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి. సో ఇప్పుడు 500 క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండడానికి మనం 300 క్యాలరీస్ ఫుడ్ ని తగ్గియచ్చు. ఇంకో రిమైనింగ్ 200 క్యాలరీస్ మనం కార్డియో చేసి, వర్కౌట్ చేసి, యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి బర్న్ చేయొచ్చు. సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెథడ్ లో అన్ని క్యాలరీస్ సేమ్ కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓరియో బిస్కెట్ బ్యాగ్ తీసుకుంటే మనకి నియర్లీ 500 క్యాలరీస్, కానీ మన స్టమక్ అనేది ఫిల్ అవ్వదు. న్యూట్రిషన్ వైజ్ చూస్తే మొత్తం ఎంటీ క్యాలరీస్ అనమాట. ఇప్పుడు ఎంటీ క్యాలరీస్ అంటే మనకి న్యూట్రిషన్ ఏం రాదు. ఆ బిస్కెట్ బ్యాగ్ లో చూస్తే మనకి షుగర్స్ అండ్ మైదా, న్యూట్రిషన్ ఏమి ఉండదు. సో దానివల్ల మన బాడీకి ఏం యూజ్ ఉండదు. మైక్రోస్ అనేవి, న్యూట్రిషన్స్ అనేవి ఏం రావు. సో దానివల్ల మనకి ఇంకా ఆ ఫుడ్ తినాలని, ఆ షుగర్ వల్ల ఇంకా క్రేవింగ్స్ పెరుగుతాయి, ఆకలి పెరుగుతాయి. సో ఈ మెథడ్ మీరు ఫాలో అవుతే ఎక్కువగా జంక్ ఫుడ్ ఇవన్నీ తింటే ఇంకా తినాలనిపించింది అనమాట. సో మనం తీసుకునేది కొంచెం ఫుడ్ అయినా మనం మనకు తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తినేస్తాం. సో దానివల్ల మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉండలేకపోతాం. సో ఇప్పుడు మనం సస్టైనబుల్ గా ఫ్యాట్ లాస్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే, ఈ జంక్ ఫుడ్, ఎంటీ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ ని పక్కన పెట్టేయాలన్నమాట. క్యాలరీ డెఫిసిట్ లో ఉండి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే, మీరు తీసుకునే మీల్లో వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. లైక్ క్యారెట్, కీరా, బీట్రూట్, బీన్స్, ఇలా మీ హాఫ్ ప్లేట్ అనేది వెజిటేబుల్స్ తో ఫిల్ చేసేయండి. దాని తర్వాత మీరు కొంచెం కార్బోహైడ్రేట్స్ అన్నమాట, మంచి కార్బోహైడ్రేట్స్, బ్రౌన్ రైసే తినాలని లేదు, మీరు వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే వైట్ రైసే తింటా. వైట్ రైస్ అనేది మనం ఈ వెజిటేబుల్స్ ఫైబర్ లేకుండా ఎక్కువ వైట్ రైస్ తింటే అప్పుడు మనకి ప్రాబ్లం అన్నమాట. సో కొంచెం అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని దాంతో పాటు మంచి ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలి. లైక్ ఎగ్స్, చికెన్, ఫిష్. వెజ్ లోకి వస్తే మనకి సోయా చంక్స్, అదే మిల్ మేకర్, టోఫు, లో ఫ్యాట్ పన్నీర్, అండ్ ఆల్సో సప్లిమెంట్స్ లో వే ప్రోటీన్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి కన్వీనియంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ లో 500 క్యాలరీస్ వస్తాయి. అది తింటే మనకి స్టమక్ ఏం ఫిల్ అవ్వదు, కానీ క్యాలరీస్ మటుకి ఎక్కువ వస్తాయి. అదే మనం ఇలా ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్ తీసుకుంటే వెజ్జెస్ తో, కార్బ్స్ తో, ప్రోటీన్ తో మన స్టమక్ అనేది ఫిల్ అయ్యింది. అండ్ ఆల్సో మనకి ఈ ప్రోటీన్ వల్ల మనకి ఎక్కువ క్రేవింగ్స్ కూడా రావు, మనకి కూడా ఫిల్ అయి ఉండిద్ది. ఇలా మనం వెజ్జీస్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ సోర్సెస్ మంచిగా తింటే. అండ్ ఆల్సో చాలా మంది ఫ్యాట్ లాస్ టైంలో ఎక్కువగా జిమ్స్ లో అందరూ ఓన్లీ కార్డియో చేస్తానే ఉంటారు. లైక్ ట్రెడ్మిల్, సైక్లింగ్ ఇవే ఎక్కువ చేస్తూ ఉంటారు, వర్కౌట్ అనేది చేయరు అనమాట. సో ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవ్వడానికి కార్డియో మంచిదే, బెస్టే. క్యాలరీస్ బర్న్ చేయడానికి, క్యాలరీ డెఫిసిట్ లో ఉండడానికి హెల్ప్ అయ్యింది.
కానీ ఓన్లీ కార్డియో చేయకండి, కార్డియోతో పాటు వెయిట్స్ లిఫ్ట్ చేయండి. సో మీకు మెల్లమెల్లగా మజిల్ అనేది బిల్డ్ అయ్యింది. అప్పుడు మీరు ఇలా కూర్చొని ఉన్నా కానీ మీ క్యాలరీస్ అనేవి కొంచెం బోన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మజిల్ ఎక్కువ ఉన్నోడికి మజిల్ లేనోడికి డిఫరెన్స్ ఏంటంటే, మజిల్ ఉన్నోడు కూర్చున్నా కానీ మజిల్ లేనోడితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ క్యాలరీస్ బోన్ చేస్తాడు. సో అండ్ ఆల్సో వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల మనకి ఓవరాల్ హెల్త్, అండ్ ఆల్సో మనకి వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల మన మజిల్ స్ట్రెంత్ పెరిగిద్ది, బోన్ స్ట్రెంత్ పెరిగిద్ది, ఓవరాల్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో కార్డియో కూడా చాలా మంచిది, మన కార్డియో వాస్కులర్ హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఫ్యాట్ లాస్కి ఓన్లీ కార్డియో చేయకండి, వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయండి. ఒకవేళ నేను జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే ఇంట్లోనే మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు, లైక్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్. అలా కొంచెం కుదిరితే ఒక 5 kgs డంబుల్స్ తీసుకొని మీరు బిగినర్స్ అయితే అన్ని మజిల్ గ్రూప్స్ని ఇచ్చేయచ్చు. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ ట్రైన్ చేశాను అనమాట. చాలా మంది 2 మజిల్ గ్రూప్స్ ఇచ్చేస్తారు, మంచిదే. కానీ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నాది బ్యాక్ అండ్ బైసెప్స్ కదా, చాలా కంప్లీట్ గా ఫస్ట్ బ్యాక్ లాట్స్ ట్రైన్ చేస్తారనమాట, దాని తర్వాత బైసెప్కి వెళ్తారనమాట. సో ఇలా చేయటం వల్ల మనం లాస్ట్ లో చేసే మజిల్ గ్రూప్ ని అంత ఇంపాక్ట్ఫుల్ గా ట్రైన్ చేయలేము అనమాట. 2 మజిల్ గ్రూప్స్ ని సమానంగా ఎలా ఇచ్చేయాలంటే, ఇప్పుడు మనం లాట్స్ అనుకోండి, లాట్స్ కి ఒక వేరియేషన్ చేసి దాని తర్వాత వెంటనే బైసెప్ కి ఒక వేరియేషన్ చేయండి, దాని తర్వాత మళ్ళీ లాట్స్ కి ఒక వేరియేషన్, మళ్ళీ బైసెప్ కి ఒక వేరియేషన్. ఇలా చేయటం వల్ల మనం 2 మజిల్ గ్రూప్స్ ని ఈక్వల్ గా ట్రైన్ చేయొచ్చు, ఈక్వల్ ఇంటెన్సిటీ. సో ఇది మనకి లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది. బెస్ట్ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను ఈరోజు వర్కౌట్ మరీ ఎక్కువ ఇంటెన్సిటీతో చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కోల్డ్ ఉంది అండ్ 2-3 డేస్ నుంచి బాగా థ్రోట్ అనేది సోరుగా ఉంది, థ్రోట్ నొప్పిగా ఉంది, అండ్ ఆల్సో లో ఫీవర్ వస్తుంది. సో అందుకే నిన్నైతే కంప్లీట్ గా రెస్ట్ డే పెట్టుకున్నా. ఈ రోజు అయితే ఎక్కువ ఇంటెన్స్ కాకుండా నార్మల్ గా ట్రైన్ చేశా. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.